గట్కేసర్ సర్కిల్ పరిధిలో మంటల ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. గాస్పల్ లోకల్ చర్చ్ ఆధ్వర్యంలో పాస్టర్ రెవరెండ్ మధుబా పర్యవేక్షణలో సంఘస్థులు, సండే స్కూల్ విద్యార్థులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. యేసుక్రీస్తు ప్రభువు గాడిద పిల్లపై ఎక్కి యెరూషలేములోకి ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. చేతుల్లో మట్టలు పట్టుకుని క్రీస్తు మరణ పునరుద్ధారణ సందేహాన్ని చెబుతూ భక్తి పాటలు పాడుతూ భక్తులు భక్త పార్వశ్యంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రసన్న, ఉపాధ్యక్షులు జి ప్రభాకర్, సెక్రటరీ బి కృపానిధి, జాయింట్ సెక్రటరీ జె నాథన్, ట్రెజరర్ బి టైటస్, కమిటీ సభ్యులు జి జోసెఫాల్, ప్రసన్న పాల్గొన్నారు. సండే స్కూల్ టీచర్లు, మహిళలు, యువకులు మరియు సండే స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మట్టలూపుతో ప్రభు నామాన్ని స్మరించారు. ఈ సందర్భంగా పాస్టర్ మధుబాబు మాట్లాడుతూ క్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. బయటికి రండి. ఇక్కడ దాకా తీసుకురమ్మా, ఇక్కడ దాకా తీసుకురండి పిల్లల్ని. ముందుకు రండి, ముందుకు రండి. మీరు నా తండ్రి యెరూషలేముకి, నా తండ్రి మందిరంలోనికి వచ్చారు. ఆయన సందర్భాన్ని పురస్కరించుకొని సంఘముగా మీ సత్యాన్ని, మీ సువార్తగా ప్రకటించడానికి నాయన నా తండ్రి వెళుతుంటుండగా ఇది మొదలుకొని మేము క్షేమంగా తిరిగి వచ్చాము. రక్షణ వేరే నామములు లేదని చెప్పావు కనుక నా తండ్రి ఈ విషయాన్ని గ్రహించినట్లుగా గ్రహింపులు దయచే హృదయాలు మనసులు తెరవండి. ఆయన మీ దీవెన ప్రకటిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరినీ దీవించును గాక, రక్షించును గాక. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఎంత విశ్వాసం ఉంచి మరి ఆయన మాటలు గైకొంటే గనక పాప క్షమాపణ దొరుకుతుంది. ఈ లోకంలో అవసరమైన ఆశీర్వాదాలు కూడా దొరుకుతాయి. అంతేకాదు మనం మరణించినా కానీ మరి ఆయన తిరిగి రాబోతున్నాడు. వచ్చినప్పుడు మనందరినీ కూడా లేపుతాడు. లేపి మరి స్వర్గానికి లేదా ముక్తికి లేదా మోక్షానికి ఆయన నడిపిస్తాడు. కాబట్టి మరి మరణం తర్వాత కూడా మనం పరలోకంలో చేరి నిత్యము ఆనందంగా ఉండొచ్చు. ఈ లోకం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు నా తండ్రి ఈ సమయంలో సంఘముగా మేమందరము ఆయన యొక్క సెంటర్లో చేరి ఆయన గట్కేసర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రియమైన సహోదరులైనటువంటి వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఆయన వారి యొక్క తన వ్యాపారాలు దీవించండి, ఉద్యోగాలు దీవించండి, కుటుంబాలు దీవించండి, ఆరోగ్యాలు ఇవ్వండి. ప్రాముఖ్యంగా ఆత్మకు రక్షణ కలగాలి ప్రభువా. నాయన ప్రతి మనిషి ఉన్న పాపంలోంచి విడుదల పొందాలి కనుక అటు భాగ్యాన్ని వారికి ప్రసాదించమని, నాయన మీ వద్దకు వచ్చుటకు సహాయం చేయమని, నీ ఒక్కడే అందరి కోసం ప్రాణం పెట్టావనే సంగతి, ప్రేమిస్తున్నామనే సంగతి తెలుసు. వీలైతే ఎవ్రీ మంత్ కానీ లేదంటే కనీసం 3 నెలలకు ఒక్కసారి కూడా ఈ సువార్త ప్రకటించును గాక. ఇలాగే మనము కొనసాగించును గాక. తదుపరి దినాలలో, రాబోయే దినాలలో కూడా ఇంతకన్నా ఎక్కువ సువార్త ఇండియా దేశంలో ప్రకటించును గాక. ఒక్క నిమిషం. వారికి మరి ఎంతగానో ఉపయోగపడినట్లుగా సహాయం చేయండి. నా తండ్రి మీరు ఆశీర్వదించండి.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరటనే ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట స్పాన్సర్ చేసిన స్త్రీలందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. స్త్రీల సమాజాన్ని ప్రభు దీవించును గాక. అలాగే దీన్ని వర్క్ చేయించినటువంటి కమిటీ అందరికి కూడా ప్రభు ఆశీర్వాదం కలుగును గాక. ప్రార్థన చేసి ప్రారంభించుదాం. మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా మీకు వందన. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా మట్టల ఆదివారం సందర్భంగా గాస్పల్ లోకల్ చర్చ్గా మేమందరం కలిసి గట్కేసర్లోని కొన్ని ప్రాంతాలు తిరిగి యేసు క్రీస్తు ప్రభువారు సత్యమైన దేవుడని, ఆయనను నమ్ముకోవడం వలన పాపాలకు క్షమాపణ, అలాగే నరకం నుంచి తప్పించబడి మరి ముక్తిని పరలోకాన్ని పొందుకునే అవకాశం దొరుకుతుందని మరి ఈ సువార్తను సంఘముగా కలిసి చెప్పడానికి ఈ రోజున ఈ సందర్భాన్ని బట్టి ప్రభు అవకాశం ఇచ్చాడు. కనుక మరి ఆ రోజున యేసయ్య మరి యెరూషలేముకి ఇట్లాగా ప్రజలందరూ మట్టలు పట్టుకుని దారి పొడుగున చెట్ల కొమ్మలు పరిచి బట్టలు పరిచారు. ఆయన గాడిద మీద మరి యెరూషలేముకు ఒక ఉత్సవంతో రావడం జరిగింది. సో అదే సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున సంఘంగా సువార్తం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. కనుక మరి వారికి కానీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కానీ ఈ పామ్ సండే సందర్భంగా శుభాకాంక్షలు. అంతేకాకుండా మరి యేసయ్య సత్య సువార్త మార్గంలో మీరందరూ నడిచి దీవించబడి చివరికి పరలోకం చేరాలన్నది మా ఆశ, ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పామ్ సండే శుభాకాంక్షలు మీ అందరికీ, మీ కుటుంబాలు. గాడ్ బ్లెస్ యూ.